నమస్తే తెలుగు న్యూస్ కి స్వాగతం. నేను రూపానాథెళ. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ అధికారంలో ఉన్న 5 ఏళ్ల కాలంలో అరాచకం రాజ్యమేలింది. వ్యవస్థలన్నింటినీ గుప్పెట్లో పెట్టుకుని వైసీపీయులు ఇష్టారాజ్యంగా చెలరేగిపోయారు. పార్టీ కోసం పనిచేసే వారికి దొడ్డిదారిన ప్రభుత్వ కొలువులు కట్టబెట్టేసి ప్రజాధనాన్ని అప్పనంగా దోచిపెట్టేశారు. అప్పటి ముఖ్యమంత్రి జగన్ తన కోసం తన ప్రత్యర్థులపై ఇష్టారాజ్యంగా నోరు పారేసుకున్న వారిని సోషల్ మీడియా వేదికగా ప్రత్యర్థి పార్టీల నేతలపై అసభ్య పోస్టులు పెట్టి ఫోటోలు మార్ఫీ చేసి వేధింపులకు గురిచేసిన వారికి పెద్దపీట వేశారు. అనర్హులకు కూడా ప్రభుత్వం తరపున వేతనాలు చెల్లించేశారు. మొత్తంగా జగన్ హయాంలో రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యమైపోయాయి. నిబంధనలు అనేవి ఉంటాయన్న సంగతే ఆయా వ్యవస్థలో పనిచేస్తున్న ఉన్నతాధికారులు సైతం మర్చిపోయారా అన్నట్లుగా అప్పట్లో పరిస్థితి ఉండేది. ఇప్పుడు జగన్ ప్రభుత్వం పతనమై రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత నాడు జరిగిన తప్పులు, అవకతవకలు, అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఇంటూరి రవికిరణ్ కు కేవలం జర్నలిస్టులకు మాత్రమే ఇచ్చే అక్రిడేషన్ కు ఇచ్చి మరీ రాచమర్యాదలు చేసిన విషయం బయటకు వచ్చింది. ఇంతకీ ఇంటూరి రవికిరణ్ ఎవరంటే వైసీపీ సోషల్ మీడియా విభాగంలో అత్యంత అసభ్య పోస్టులను పెట్టే మొనగాడు. జగన్ భజన, జగన్ సర్కార్ వ్యతిరేకులపై అసభ్య పోస్టులు, ప్రతిపక్ష నాయకులు వారి కుటుంబ సభ్యులను కించపరిచేలా మార్ఫింగ్ ఫోటోలతో రెచ్చిపోవడంలో ఇంటూరి ఆరితేరిపోయారు. ఆయన కృషి ప్రత్యర్థులపై అసహ్యకర పోస్టులు పెట్టడంలో ఆయన సృజన జగన్ ను మెప్పించింది. దాంతో ఆయన పనికి మెచ్చిన జగన్ తన హయాంలో డిజిటల్ కార్పొరేషన్ ద్వారా నెలకు 73,000 రూపాయల భారీ వేతనాన్ని చెల్లించే ఏర్పాటు చేశారు. తన భజన చేసినందుకు, తన ప్రత్యర్థుల వ్యక్తిత్వ హననానికి పాల్పడేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు ప్రజాధనాన్ని ఇంటూరికి జగన్ అప్పనంగా దోచిపెట్టేశారన్నమాట. అయితే అక్కడితో ఆగలేదు. అర్హులైన జర్నలిస్టులకు కూడా 1,00,000 ఆంక్షలు పెట్టి మరి నిరాకరించిన అక్రిడేషన్ ఎలాంటి అర్హతలు లేని ఇంటూరి రవికుమార్ కు అతి సునాయాసంగా జారీ అయిపోయింది. డిజిటల్ కార్పొరేషన్ నుంచి అప్పనంగా వేతనం అందుకుంటూ ఆ సంస్థ పేరోల్లో ఉన్న ఇంటూరి రవికిరణ్ కు జర్నలిస్టులకు ఇచ్చే అక్రిడేషన్ ఎందుకు ఇచ్చారంటే పాపం పౌర సరఫరాల శాఖ మాత్రం ఏం చెప్పగలదు. పైవాడు ఆదేశించాడు, మేము ఆచరించామని బిక్కమొహం వేసుకోవడం తప్ప. జగన్ హయాంలో వ్యవస్థలు, ప్రభుత్వ శాఖలు ఎంత దిగజారి వ్యవహరించాయో చెప్పడానికి ఇది మరో ఉదాహరణ మాత్రమే. అయితే జగన్ హయాంలో జరిగిన పాపాల పుట్ట పగులుతోంది. సోషల్ మీడియాలో అనుచిత పోస్టులతో రెచ్చిపోయిన వారికి ఇప్పుడు దిమ్మ తిరిగి బొమ్మ కనిపించేలా కేసులు, అరెస్టులు వెంటాడుతున్నాయి. ఇంటూరి ఇప్పటికే అరెస్ట్ అయి జైల్లో ఉన్నారు. ఇక నిబంధనలకు తిలోదకాలు ఇచ్చేసిన అధికారుల వంతు రానుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.